హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. దిస్ ఈస్ రేవతి శ్రీనివాస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇన్ని వెరైటీస్ ఆఫ్ కుకీస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే మరి ఇలానే ఉంటాయి కదండి. ఎక్కడ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనుకుంటున్నారా? మా ఈఎస్ఎల్ క్లాస్ లో సెలబ్రేషన్ చేశారండి. ఆ రోజు అందరము వాళ్ళకి నచ్చిన కుకీస్ తీసుకొని రావాలి. కుకీసే కాదండి, వాళ్ళకి నచ్చిన కేక్ కూడా తీసుకొని రావచ్చు. ఒక్కళ్ళు మాత్రమే కేక్ తీసుకొచ్చారు, మిగతా వాళ్ళందరూ కుకీస్ తీసుకొచ్చారు. ఈ కుకీస్ వచ్చేసి స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇది క్రిస్మస్ ట్రీ లా ఉంది కదా, అట్లానే ఇంకోటి స్టార్ బిస్కెట్ కూడా ఉంది చూసారా. ఈ రెండింటి మీద ఇప్పుడు మనం డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఫన్ లాగా అనమాట, అంటే కూర్చొని ఊరక కబుర్లు చెప్పుకుంటూ చేసుకోవచ్చు. ఇదిగో నేను ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ చేసేసానండి. అక్కడ నేను ఏం తీసుకున్నానంటే క్రిస్మస్ ట్రీ కుకీ అయితే తీసుకున్నాను. దాని మీద వచ్చేసి నేను గ్రీన్ కలర్ తీసుకొని వేస్తున్నాను. మొత్తం అయిపోయాక చూపిస్తాను. ఈ లోపల ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరినీ హాయ్ చెప్పేసేయండి అందరూ. Merry Christmas! Trying to figure out when that's going to be. Merry Christmas! ఈ వీడియో తీసింది తనేనండి, నా ఫ్రెండ్ మేఘా. తను కూడా ఇండియన్. అందరం కలిసి ఇలా కుకీస్ మీద డెకరేషన్ అయితే చేయటం జరిగిందండి. ఇదిగో నాది చూసారా, ట్రీ మీద అదంతా డెకరేషన్ చేసేసరికి ట్రీ ఆకారం లాగా అనిపిస్తుందిలే, కొంచెం అనిపించింది. ఒకళ్ళైతే బెల్లు, ఒకళ్ళేమో స్టారు అలా తీసుకొని చేశారు. అది అయిపోయాక బయటికి రమ్మని చెప్పారు. ఇది వచ్చేసి వేరే క్లాస్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారండి గేమ్స్ ఆడటం. ఇదిగో మా క్లాస్ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళది అయిపోయాక మాకు స్టార్ట్ చేశారు. ఈ గేమ్ లో నేను కూడా పాల్గొన్నానండి. కాకపోతే వీడియో వాళ్ళు ఆన్ చేశారంట బటన్, కానీ అది ఆన్ చేయలేదు. ఆన్ చేశారు అనుకున్నాము అని చెప్పేసి అక్కడ కొద్దిగా మిస్టేక్ జరిగిపోయింది. అందుకని నా వీడియో అయితే రాలేదు. పోనీలేండి, నా ఫ్రెండ్స్ వీడియో అన్న వచ్చింది కదా, అది చూసేసేయండి. ఈ గేమ్స్ పెట్టగానే చిన్నపిల్లలం అయిపోతామండి. అసలు చాలా బాగుంటుంది. వీళ్ళు ఇక్కడ ఇస్తుంది హాట్ చాక్లెట్ అండి. వాళ్ళకి అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తున్నారనమాట. కొంచెం వేడిగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి మిల్క్ షేక్ ఉంటుంది చూసారా, చాక్లెట్ ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుందండి. ఇవండి మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ మా ఏఎస్ఎల్ క్లాస్ లో జరిగినవి. ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అక్కడి నుంచి హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఈ సెలవుల్లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏమేం చేసామో కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తా. ఈ పాటికి మీకు అందరికి అర్థమైపోయి ఉండిద్ది. మూవీకి బయలుదేరామండి. మాతో పాటు ఒక 4 ఫ్యామిలీస్, మొత్తం ఒక 5 ఫ్యామిలీలు కలిపి వెళ్ళాము ఈ సినిమాకి ఐమాక్స్ లో. ఈ పాటికి మీ అందరికి అర్థమైపోయి ఉండిద్ది. అవతార్ సినిమా వచ్చింది కదండి, కిడ్స్ అందరికి హాలిడేస్ కదా అని చెప్పేసి ఇంకా అందరం బుక్ చేసేసుకొని వెళ్ళిపోయాము. పిల్లలందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారండి ఈ మూవీని 3D లో తీసుకున్నారండి. 3D లో అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి కిడ్స్. ఇదిగో ఇక్కడికి లోపలికి వచ్చినాక స్పెట్స్ తీసుకుంటున్నాము. ఎంట్రన్స్ లోనే ఇస్తారు మనకి. ఇదిగో లోపల థియేటర్ అంతా, ఇక్కడ పాప్కార్న్స్ అలాగే పిల్లలకు ఆడుకోవడానికి గేమ్స్ కూడా పక్కన ఉన్నాయండి. అవన్నీ కూడా అలా ఆడుకోవచ్చు. ఆల్రెడీ మా అందరికి టికెట్స్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బుక్ చేశారండి. వాళ్ళకి మెంబర్షిప్ కార్డు ఉంది, అందుకని ఒక టికెట్ మీద 50% ఆఫ్ ఉందన్నమాట ఈ రోజు. అందుకని చెప్పేసి అందరం బుక్ చేసుకున్నాము. యాక్చువల్ ప్రైస్ అయితే $17 అయితే మాకు వచ్చేసి ఒక $10 $8 కే వచ్చేసిందండి టికెట్. అందుకని చెప్పేసి అందరం బుక్ చేసేసుకొని వచ్చేసాము. అలా మెంబర్షిప్ ఉండటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ మూవీ ఇంగ్లీష్ లో ఉంది కదండి, నాకైతే అక్కడక్కడ అర్థం కాలేదు. పాపం మా ఫ్రెండ్ అయితే బలైపోయింది. మధ్య మధ్యలో పాపం తను డిస్టర్బ్ చేస్తా అడుగుతా ఉన్నాను. ఈ మూవీని పిల్లలతో పాటు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మన ఇండియాలో మన ఫ్యామిలీతో వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగిందండి. నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డే ఈవినింగ్ లేడీస్ అందరం కలిసి ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్ కి వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి ఇటాలియన్ ఫుడ్ ఉంటుంది, అంటే పాస్తాలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చాలా రకాలుగా పాస్తాని చేసిస్తుంటారనమాట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. మేము ఓన్లీ లేడీస్ మే ఎందుకు వెళ్ళామంటే, మరి ఈ ఇయర్ లో ఒక్కసారైనా మా లేడీస్ కి రెస్ట్ కావాలి కదండి. అందుకే పిల్లల్ని హస్బెండ్ ని ఇంటి దగ్గర పెట్టేసి మా లేడీస్ వరకు మేము ఇలా ప్లాన్ చేసుకుని ఒక రోజు మా కోసం కేటాయించుకొని వచ్చేసామండి. లోపల చూసేసారు కదా, ఇంకొక ఫ్రెండ్ రావాలి. ఈ లోపల ఏంటంటే సరే టేబుల్ మా కోసం చూసారా, మమ్మల్ని చూసి మొత్తం 6 వెళ్ళాము. మిగతా వాళ్ళు ఏంటంటే వేరే పని వల్ల రాలేకపోయారు. బయట బాగా చలిగా ఉంది కదండి, ఇంకా కోట్లని తీసి అట్లాగా తగిలిచ్చేసి ఇంకా మెనూ కార్డు మీద పడిపోయాము. లోపల ఏమేమి ఉన్నాయో ఇంకేమేమి ఆర్డర్ ఇద్దామా అని చెప్పేసి
ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ వచ్చిన వాళ్ళేనండి. నేనే కొత్త, అసలు నేను రాలేదు. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, మా హస్బెండ్ కి ఇలాంటి ఇటాలియన్ అన్నా మెక్సికన్ అన్నా అసలు చాలా ఇష్టపడరు. ఆయన రైస్ ఉంటే చాలా ఆయనకి. ఇంకా సరే ఫ్రెండ్స్ తో వెళ్ళి నువ్వన్నా ఎంజాయ్ చేసిరా అని చెప్పేసి పంపించేశారు. ఇక్కడ ఏమేమి ఆర్డర్ ఇచ్చారంటే వచ్చేసి బ్రెడ్ స్టిక్స్ అండి. ఇవి ఆల్రెడీ ముందే ఇచ్చేస్తారంటే, ఇవేమో రొయ్యలతో చేసిన పకోడీ టైప్ అన్నమాట. ఇవి వచ్చేసి స్పినాచ్ ఉంటుంది కదండి, అంటే పాలకూరతో ఏదో టిప్ చేసుకొని తింటారండి. ఒక క్రీమీ స్ట్రక్చర్ లాగా ఇస్తారు, చాలా బాగుంది అది కూడా. ఈ ష్రింప్ పకోడీ అయితే చాలా బాగుందండి, ఆనియన్ పకోడీ తిన్నట్టే ఉంది. నెక్స్ట్ వచ్చేసి సూప్స్ అను సలాడ్స్ లాగా ఇచ్చారండి ఆ ఐటమ్. ఇప్పుడు సలాడ్ లో మనకి చీజ్ వేస్తున్నారు. ఇక్కడైతే చీజ్ క్వాంటిటీ ఎక్కువే వేస్తారండి మనకు కావాలంటే. ఒకటేమో వెజ్ సూప్ చెప్పారు, ఒకటేమో చికెన్ సూప్ చెప్పారు. ఇదిగో ఇదేనండి చికెన్ సూప్, ఇదేమో వెజ్ సలాడ్, ఇది వచ్చేసి వెజ్ సూప్. నేను ఇందాక బ్రెడ్ స్టిక్స్ చూపించాను కదండి, దాన్ని నేను చికెన్ సూప్ లో నంచుకొని తిన్నాను. అలా తినాలంట మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ బ్రెడ్ స్టిక్స్ ని చికెన్ సూప్ లో నంచుకొని తింటుంటే బాగుందండి. తర్వాత మెయిన్ కోర్స్ అయితే వచ్చేసింది. ఇవి వచ్చేసి మెయిన్ కోర్స్ అండి, అంటే మనకి బిర్యానీ టైప్ అన్నమాట. ఇవి తింటే కడుపు నిండిపోయిందంట. ఇది వచ్చేసి ష్రింప్ ఆల్ఫ్రాడో అంటండి. ఒక ప్లేట్ నే 1/2 చేసామండి. ఒక ప్లేట్ అయితే అంతా తినలేమని. ఇది వచ్చేసి చికెన్ ఆల్ఫ్రాడో, దీన్ని కూడా 1/2 లాగా చేసేసాము. మా గ్రూప్ లో ఒక అమ్మాయి పాస్తా తినదని చెప్పేసి తన కోసం నూడిల్స్ ఆర్డర్ చేసుకుందండి. నూడిల్స్ అని పక్కన చికెన్ ఫ్రైడ్ అన్నమాట. ఇంకా అందరము తలా ఒక స్పూన్ అయితే వేసుకొని ఎంజాయ్ చేస్తా ఉన్నాము. అన్ని టేస్ట్లు చూసాము, చాలా బాగుందండి. అన్ని కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఒకసారి మా పిల్లల్ని కూడా తీసుకొని రావాలనిపించింది. చూసారా, అక్కడ అందరూ ఒకటైతే మా అందరికి ఒక రూమ్ లాగా అలాట్ చేసి ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము సపరేట్ గా ఇలా కూర్చొని తినటము, కొంచెం జోక్స్ వేసుకోవటము, నవ్వుకోవటము. ఇంకా గర్ల్స్ పార్టీ అంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఏ ఒకటి మా కబుర్లు అన్ని చాలా బాగుంది. నేను తింటుంది ష్రింప్ ఆల్ఫ్రాడో, దాన్ని అంతటిని కింద మనకి సాస్లు అయ్యో ఇస్తారంట. అన్నిటిని మిక్స్ చేసి చూపిస్తున్నా చూడండి, అలా మిక్స్ చేసుకొని తినాలంట. లాస్ట్ వచ్చేసి ఒక జ్యూస్ ఆర్డర్ పెట్టామండి, పైనాపిల్ ది. అది కూడా చాలా బాగుంది. ఇంకా ఎవరికి వాళ్ళని బిల్లు పే చేసేసి ఇంకా బయటికి బయలుదేరామండి. చూస్తున్నారా లోపలంతా ఇలా ఉంటది. బిల్లు ఎంత అయింది అనుకుంటున్నారండి? మనిషికి $16 పడిందండి, అంటే $16 పడింది, ఎక్కువేం పడలేదు. మేమైతే 20 అన్న ఎక్స్పెక్ట్ చేసాము, తక్కువలోనే అయిపోయింది. ఇంకా మరి మేము వెళ్తే అంత గట్టిగా తిన్నాం చూడండి. మరి లేడీస్ కదండి, ఎంత తింటామో. ఇంకా అట్లా తినేసేసి ఫొటోస్ దిగేసి ఇంకా బయలుదేరిపోయాము. డిన్నర్ అయిపోయాక ఇంక ఇంటికి వచ్చేసి కొంచెం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 8 o'clock కి ఈ లైట్ షోస్ చూద్దామని చెప్పేసి అందరం బయలుదేరామండి. ఈ లైట్ షో కూడా ఎక్కడా స్కిప్ చేయొద్దండి, చాలా బాగుంటుంది చూడండి. లోపలికి వచ్చేసాము. ఏంటా ఇంతేనేమో, ఇంక ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవాలేమో అని అనుకున్నాం. మీకు చివరిన లైట్లు కనపడుతున్నాయి కదండి కార్లు, ఇదిగోండి అక్కడ వరకు బానే ఉంది. ఇంక ముందుకు వెళ్ళిపోతా ఉన్నాము. ఇంక ఇవే లైట్ షో అనుకున్నాం మేము, ఎందుకంటే మేము ఫస్ట్ టైం రావడము. ఇదిగో చూసారా ఎన్ని కార్లు, అవన్నీ ముందు పక్క అక్కడికి లైట్ షోకేనండి ఒక దారిలాగా పెట్టారనమాట. ఆ దారిలో గుండానే వెళ్తూ ఉండాలి ముందుకి. సరే ఇంకా వెళ్లే కొన్ని ముందు ఉంటాయేమో అని అనుకున్నాము. ఈ లైట్ షోకి వచ్చేసి ఒక కార్ కి వచ్చేసి $5 పే చేయాలండి. అంటే ఇక్కడ ఇంకా ఎక్కడ టికెట్ ఇవ్వలేదు మాకు, అందుకని ఇంకా ముందుందేమో, ఇంకా ఇది స్టార్టింగ్ ఏనేమో అనుకుంటూ వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ ఇక ఎంట్రన్స్ కూడా మళ్ళీ ఈ 2 బొమ్మలను చూసి ఈ ఎంట్రన్స్ ఇదేనేమో అని అనుకొని మళ్ళీ ముందుకు వెళ్తా ఉన్నామండి. ఎంతసేపటికి రాదు, కానీ పక్కన ఈ లైటింగ్ బొమ్మలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ చూసారా 3 లైన్స్ ఉన్నాయి, ఇందాక 2 లైన్స్ చూపించాను కదా, ఇక్కడ 3 లైన్లు కనపడుతున్నాయి చూసారా. అట్నుంచి వస్తుంటుంటే ఓ రిటర్న్ అయి వెళ్తున్నట్టున్నారు వాళ్ళు, అయిపోయినట్టుంది ఇంకా ముందుందేమో అని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నామా. మీకు ఈ సైకిల్ బొమ్మ గుర్తు పెట్టుకోండి సరేనా, ఎందుకు చెప్తున్నానో మళ్ళీ చెప్తాను. ఇది ఇంకా అట్లాగా కంటిన్యూ అయిపోయి ముందుకు వెళ్తా ఉన్నాము. ఏంటబ్బా ఇంతేనేమో, ఇయేనేమో లైట్ షో అనుకుంటే డిసప్పాయింట్ అయితే అయ్యాం ఫస్ట్. ఈ కారు చూసారా అండి, కారు కూడా లైటింగ్ వేసుకొని వెళ్తున్నారండి. ఇక్కడ క్రిస్మస్ గానీ న్యూ ఇయర్ గానీ చాలా బాగా చేసుకుంటారు, చాలా ఫన్నీగా ఉంది. కారుకి లైటింగ్ వేసుకొని మరి వెళ్తా
వెళ్ళిపోతున్నారు వాళ్ళు. తర్వాత ఈ లైటింగ్ కనపడిందండి. సరే అక్కడ ముందు పక్క ఏదో లైటింగ్ లాగా వస్తూ ఉన్నాయి కదా, అదేంటి హౌస్ మీద మీకు లైటింగ్ షో వేస్తా ఉన్నారండి. అది ఒక ఇల్లు, ఇంటి మీద మీకు లైట్ షో వేస్తా ఉన్నారు. మేమైతే ఏమనుకున్నామంటే అనవసరంగా వచ్చాము, ఇప్పుడు ముందుకు వెళ్ళటానికి లేదు, వెనక్కి వెళ్ళటానికి లేదు, మధ్యలో బుక్ అయిపోయామే అని అనుకుంటూ ఫీల్ అయితే అయ్యాము. ఏముంది ఈ లైట్ షో అని. ఇదిగో ఇప్పుడు ఈ ట్రైన్ బొమ్మ కనపడుతుంది కదా, ముందు పక్క మీకు సైకిల్ బొమ్మ కనపడుతుంది చూడండి. అదిగో రిటర్నే ఇంక సైకిల్ బొమ్మ రాగానే ఇంక ఇంతేనేమో అయిపోయిందేమో, దీనికోసమా ఇంత ఆవేశపడి వచ్చామని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇంకా ఏంటి బయటకు వెళ్ళటానికి ఇంకా ఉందా అని చెప్పేసి అనుకుంటున్న టైంలో మాకు దూరాన కనపడిందండి. ఈ బొమ్మ అయితే చాలా బాగుంది, పైన ఏలాడదీస్తున్నట్టు ఉంది కదా. ఇగో ఈ బొమ్మలన్నీ చూసారా, అసలు డెకరేషన్ చాలా బాగా చేశారు. మేమైతే తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసలు ఆ డిసప్పాయింట్ కూడా తీసేసామండి. ఒక్కసారిగా పోయింది. ఇదిగో దగ్గరకు వచ్చేసాము. వేణి కౌంటీ లైట్ ఫీస్ట్ అండి. ఈ లైట్ షోస్ క్రిస్మస్ కి బాగా పెడతారండి. ఇవాళ లాస్ట్ అన్నమాట. ఈ రోజుతో ఈ లైట్ షో ఎండ్ చేసేస్తారంట. అందుకని చెప్పేసి చాలా క్రౌడ్ అనిపించింది. హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి డ్రైవింగ్ అయితే మాకు. ఇదిగో అక్కడ టికెట్ ఇచ్చారు $5. అక్కడ పే చేసి టికెట్ తీసుకొని ఇదిగో లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. మాకైతే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ లైట్లు చూడగానే మనకు ఒక ఉత్సాహం కలిగిద్ది కదండి, అట్లాగా అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి మీకు రోడ్డుకి అవతల ఇవతల 2 లైన్స్ ఉంటాయి. అటు చూసుకునే వాళ్ళకి అటు, ఇటు చూసుకునే వాళ్ళకి ఇటు. పైన బ్రిడ్జ్ మీద కూడా మీకు లైట్ షో ఉంటది అనమాట. చాలా బాగుందండి ఈ లైట్ షో అయితే. ఫస్ట్ అయితే తిట్టుకున్నాం కానీ తర్వాత ఈ లైట్స్ ఫస్ట్ టైం కదా మేము చూస్తున్నాము ఇట్లాగా డ్రైవింగ్ చేసుకుంటూ. అసలు మాతో పాటు మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగున్నాయి మమ్మీ లైటింగ్ అంతా కూడా, కొత్తగా ఉందన్నారు. ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయండి, అక్కడెక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఉండే కొద్ది చాలా మంచి లైటింగ్ అయితే పెట్టారు. ఇవాళ లాస్ట్ డే అయ్యేసరికి ఇంతమంది ఉన్నారంట, అందుకని మనకి క్రౌడ్ గా అనిపించింది. ఇప్పుడు మీకు ఒక లైటింగ్ వస్తుందండి, అది చాలా బాగుంటది. అది వచ్చేసి మీకు ఇంద్రధనుస లాగా అనిపిస్తుంది లోపలికి వెళ్ళే కొద్ది, 7 రంగుల్లాగా. అదిగో దగ్గరికి వచ్చేస్తున్నాము, చూసేద్దరు గాని వచ్చేసేయండి. అసలు ఇదైతే ఎంత బాగుందో చూస్తున్నారా. అసలు ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి చూసారా, మనకి వర్షం పడే ముందో లేదంటే వర్షం అయిపోయాకో కనపడుతూ ఉంటుంది కదా. అసలు చూడండి ఎంత బాగా పెట్టారు. అసలు ఇదైతే బాగా నచ్చిందండి నాకు. మళ్ళీ ఇంకా ముందు ఉన్నాయి, ఇంకా చాలా కూడా చూపించేస్తాను. ఇది వచ్చేసి మన ఊర్లలో పెళ్లిళ్ళకి వేస్తారు చూసారా, అట్లా ఉంది కదండి ఈ డెకరేషన్. నాకైతే సేమ్ అలానే అనిపించింది. కొన్ని అయితే నాకు ఇలా లైటింగ్ లో గుండా వెళ్తూ ఉంటుంటే మన పెళ్లిళ్ళకి ఏదైనా ఫంక్షన్లకి డెకరేషన్ వేస్తారు కదా, అట్లా అనిపించింది. ఇక్కడ చూసారా జింకలు దూకుతున్నట్టు పెట్టారు లైటింగ్స్ అయితే. బ్రిడ్జ్ ఉంది పైన, కింద నుంచి మనం వెళ్తున్నాం కదా, అసలు అది కూడా చాలా బాగుందండి, జింకలు వెళ్తున్నట్టు. ఇక్కడైతే చాలా వరకు పక్కన ఆపుకొని చూస్తూ ఉన్నారండి. ఇక్కడ ఏదో పెట్టారు, మనం దిగి చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు 3 లైన్స్ కనపడుతున్నాయి కదా, అట్లానే ఒక పక్కన పార్కింగ్ చేసుకుని మనం దిగి చూడొచ్చు. ఆల్రెడీ మేము పార్కింగ్ చేసుకొని దిగామండి. చూడండి కార్లు ఒకదానికొకటి నిదానంగా ఎట్లా వెళ్తూ ఉన్నాయో. చాలా మంది వచ్చారు, ఇంకా అందరము అట్లాగా చూసుకుంటూ లైన్ లో వెళ్ళిపోతూ ఉన్నాం. ఎక్కడైనా పక్కన ఇలాగా ఒక లైన్ ఇస్తారు, ఆపుకొని కూడా చూసుకోవచ్చు. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దామా. ఇక్కడ ఫుడ్ సెక్షన్ కూడా ఉందండి. ఇక్కడ తెలివిగల్లోళ్ళండి, ఇక్కడ కిడ్స్ ఆల్రెడీ తీసుకొని వస్తారు కదా, కిడ్స్ ఊరుకుంటారా, ఏదోటి కొనిపించుకుంటూ ఉంటారు. కానీ మా పిల్లలు, మేము, మా ఫ్రెండ్స్ అందరం ఏం తీసుకోలేదండి, ఆల్రెడీ తినేసి వచ్చామని. ఇక్కడ ఇది చూసారా, గిఫ్ట్ బాక్స్ లాగా ఒక డెకరేషన్ లైట్ లాగా పెట్టారు. ఇక్కడేమో ఒక గ్లోబ్ లాగా పెట్టారు. ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ చేస్తారు కదండి, అట్లాగా పెట్టారు. బాగున్నాయండి ఈ 2 అయితే, చాలా హైలైట్ గా అనిపించింది నాకు. ఈ
గ్లోబ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పైన చూస్తే డిజైన్ అయితే అసలు చాలా బాగుందండి. ఇంక ఈ 2 చూసేసుకొని ఇంక మళ్ళీ కార్ ఎక్కేసి ఇంక బయలుదేరామండి. ఇంక దీంతో లాస్ట్ ఏమో అనుకున్నాం. వెళ్ళిన ప్రతిసారి ఇదేనేమో లాస్ట్, ఇంక అయిపోయిందేమో అనుకుంటూనే బయలుదేరుతూ ఉన్నామండి. పీసా నెర్త్ అంటండి. దీని లోపల కూడా ఇంకా లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు. ఇంకా ముందు చాలా ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకి యేసు ప్రభు ఎట్లా పుట్టారు ఏంటని ఒక థీమ్ లాగా చూపిస్తారు. చాలా బాగా పెట్టారండి. ఇదే నేను చెప్తుంది. కార్ లో వెళ్తూ ఉన్నాం కదా, మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు అనిపిస్తుంది ఎంత నిదానంగా పోయినా కూడా. నేనేం చూశానో మీరు కూడా అన్ని చూడాలని నిదానంగా ఈ వీడియో చూసుకుంటూ వచ్చానండి. అసలు చాలా బాగున్నాయి. కాకపోతే కొంతమందికి బోర్ కొట్టుండొచ్చు, ఏంటో ఇంత నిదానంగానని. స్పీడప్ లో పెట్టామనుకోండి క్వాలిటీ మిస్ అవుతుంది. అందుకని చెప్పేసి నిదానంగా చూపిద్దాంలే. కొట్టి అయితే స్పీడప్ లో పెట్టేశాను. ఇంకా కొన్ని అయితే పెట్టడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఇవి నడిచి ఇంత దూరం నడుచుకుంటూ వీడియో తీయలేం కదండి. ఇంకా కార్ లోనే వెళ్తూ సరే ఇంకా మీరు కూడా చూస్తుంటారులే అని చెప్పేసి అయితే ఈ వీడియో చేయటం అయింది. ఇంకొకటి ఉందండి, అది లాస్ట్ చాలా బాగుంటుంది. మన లేడీస్ అందరికి చాలా బాగా నచ్చుతుంది తను. మనం కూడా అలానే ప్రిన్సెస్ అని చెప్పేసి ఊహించుకుంటాం కదా, ఇప్పుడు తనే రాబోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. అది కూడా మిస్ కావద్దు, చూసేసేయండి. ఇదిగోండి నేను చెప్పింది ఇదేనండి. చూసారా ఎంత బాగుందో. ఇది మన అందరికి లేడీస్ అందరికి కానీ కిడ్స్ కానీ చాలా ఇష్టం కదా. కిడ్స్ లో కూడా గర్ల్స్ కి అయితే చాలా ఇష్టం కదండి సిండ్రిల్లా. అసలు ఇది చూసైతే నేను ఫస్ట్ అసలు ఎంత బాగా చేశారో, అసలు బొమ్మ అయితే అసలు రియల్ గా చూస్తుంటే ఎంత బాగుందో తెలుసానండి. నాకైతే అట్లానే నిలబడి కాసేపు అయితే చూసుకొని తనివి తీరా వీడియో అయితే చూసుకున్నాను. ఇది వచ్చేసి మీకు అందరికి తెలిసిన స్టోరీయే కదండి. ఇది వచ్చేసి రాకుమార్తెను ఎత్తుక్కుంటూ వస్తుంటారు. సేమ్ అదే థీమ్ తో పెట్టారు. చాలా బాగా పెట్టారండి. ఈ అమ్మాయి బొమ్మ ఫ్రాక్ బ్లూ కలర్ లైటింగ్స్ అయితే చాలా హైలైట్ అయిపోయింది. ఇంకా అట్లాగా ఇంకా బయటకు వచ్చేస్తూ ఉన్నామండి. దాంతో ఎండ్ హ్యాపీ హాలిడేస్ అని చెప్పి ఇక్కడ క్రిస్మస్ తాత మనకి బాయ్ చెప్తున్నట్టు బాగా పెట్టారండి. ఇది కూడా ఇంకా అక్కడి నుంచి మనం ఇట్లాగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాము. ఇంతటితో అయిపోయిందండి ఈ లైటింగ్ షో కూడా. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇది కూడా థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అన్నారు. మీకు కూడా థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికైతే బయలుదేరామండి. ఇంకా ఆ లైట్ షో వచ్చేసి 10 కి క్లోజ్ అనమాట. ఇది ఫార్మింగ్టన్ డౌన్ టౌన్ మీదుగా తీసుకెళ్తుంది మాకు. అందుకని చెప్పి ఫార్మింగ్టన్ డౌన్ టౌన్ మీకు చాలా సార్లు చూపించాను కదా. సరే ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసి చూస్తే ఇక్కడ స్కేటింగ్ చేస్తున్నారండి. ఇది వరకు స్కేటింగ్ ఏం లేదే, ఎలా అరేంజ్ చేశారో ఏమో అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక స్క్వేర్ షేప్ లో మొత్తం కట్టేసి స్కేటింగ్ చేయడానికి అనుగుణంగా చాలా బాగా పెట్టారండి. ఇది వరకు ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే కొన్ని ఏవో ఈవెంట్స్ లా జరిగితే మీకు పెట్టాను కదా నా లాస్ట్ వీడియోస్ లో. ఇప్పుడు వచ్చేసి స్కేటింగ్ పెట్టారు. ఇంత చలిలో కూడా స్కేటింగ్ చేస్తా ఉన్నారు. అందులోనూ 11 అయిపోయిందండి టైం కూడా. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూసారా. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇదండి ఈ క్రిస్మస్ హాలిడేస్ లో మేము చేసిన ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏమేం చేసామో మేమైతే మీకు అన్ని చూపించేశాను. అలాగే ఈసారి న్యూ ఇయర్ కి మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఏమేమిటియో కూడా ఇంకో కొత్త వీడియోతో వచ్చే సంవత్సరం కలుద్దాము. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి. మీరందరూ కూడా ఈ వీడియో చూసి నా అలాగే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో. నా ఛానల్ కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.